మేము ఇంకా పత్తిత్తులాగా మాత్రం మాట్లాడకండి. అలా మాట్లాడితే జనాలు ఏం పిచ్చోళ్ళు కాదు, మీకంటే విజ్ఞులు తెలివి కళ్ళు. మీరు అనుకున్నట్టుగా మీకున్న తెలివి, మేమే పార్టీలో ఉన్నాము, పవర్ లో ఉన్నాము, మేమే పెద్ద తోపులం తురుంకాలం అనుకుంటే అది మీ భ్రమ మాత్రమే. మీ తోపులు తురుంకాలు అనేది 5 ఏళ్ల విషయము. మేము మాట్లాడనేది అక్షర సత్యము, రాజ్యాంగబద్ధమైనది, వాస్తవాలను మేము మాట్లాడతాం. దాన్ని డైజెస్ట్ చేసుకుంటే చేసుకో, లేకపోతే మానేసాయి. కానీ ఇప్పటికిప్పుడు నువ్వు పట్టుకొచ్చేసింది ఒక కన్ఫ్యూజన్ లోపల రేవంత్ పట్టుకొచ్చిండు. కాంగ్రెస్ ఆ కన్ఫ్యూజన్ ఎందుకు చేస్తుంది అంటే, ఒకటి నెంబర్ 1, నువ్వు బీసీ కులగణన చేశావు, 56% డిక్లేర్ చేశావు, సంతోషం. 42% మన కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారము మేము ఇస్తున్నామని చెప్పావు, అది కూడా ఓకే. దానికి మేము వచ్చేసి చట్టం చేస్తున్నాము, ఆ చట్టాన్ని తీసుకొస్తున్నాము, దాన్ని ఒక గెజిట్ రూపంలో పట్టుకొస్తున్నామని పెట్టావు. అది ఇంతవరకు ఏ రూపం లేదు, అది పెండింగ్ లో ఎక్కడ ఉంది అంటే గవర్నర్ గారి దగ్గరే ఉన్నది.